శరన్నవరాత్రులలో మనకి మొదటి రోజు పాడ్యమి తిథి 2 అక్టోబర్ 2024 బుధవారం రాత్రి 10:45 నుండి 3 అక్టోబర్ 2024 గురువారం రాత్రి 12:48 వరకు పాడ్యమి తిథి ఉన్నది. ఈ రోజున విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని శ్రీ బాల త్రిపుర సుందరీ దేవిగా అలంకరిస్తారు. శ్రీశైలంలో అమ్మవారిని శైలపుత్రీ దేవిగా అలంకరిస్తారు. 2024 సంవత్సరం శరన్నవరాత్రులలో మొదటి రోజు పూజను నిర్వహించుకోవాల్సిన తేదీ 3 అక్టోబర్ 2024 గురువారం రోజున. ఈ రోజున నక్షత్రం హస్త, పగలు 2:56 వరకు, తదుపరి చిత్త. కలశం ఉన్నవాళ్లు, అఖండ దీపం పెట్టుకునేవాళ్లు ఈ రోజునే వీటిని స్థాపించుకొని నవరాత్రి పూజను ప్రారంభించాలి. ఈ రోజున పూజ నిర్వహించుకోవటానికి శుభ సమయం ఉదయం 5:06 నుండి ఉదయం 9:48 లోపు మీరు కలశ స్థాపన, అఖండ దీపం, నవరాత్రి పూజను ప్రారంభించుకోవచ్చు. ఈ సమయంలో కుదరని వాళ్ళు ఉదయం 10:36 నుంచి 12 లోపు మీరు పూజను నిర్వహించుకోవచ్చు. నవరాత్రి పూజ సాయంత్రం నిర్వహించుకునే వాళ్ళు సాయంత్రం 4:59 నుండి సాయంత్రం 6:35 లోపు పూజను ప్రారంభించవచ్చు. ఈ రోజున శ్రీ బాల త్రిపుర సుందరీ దేవికి బెల్లం పరమాన్నం, నిమ్మకాయ పులిహోర, అలాగే పెసరపప్పు పాయసాన్ని నివేదన చెయ్యాలి. అదే శైలపుత్రి అమ్మవారికైతే కట్టు పొంగలిని నివేదన చెయ్యాలి. ఈ రోజున ఆ అమ్మవారికి లేత గులాబీ రంగు చీరను సమర్పించాలి. అలాగే ఆ అమ్మవారిని తుమ్మి పువ్వులతోటి గాని, ఎర్రని మందారాలు, గులాబీలతో గాని అర్చించాలి. ఈ రోజున లలిత త్రిశతి స్తోత్రం, అష్టోత్తరం లేదా లలిత సహస్ర నామాలను చదువుకోవాలి. వీటితో పాటు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్నటువంటి అమ్మవారి మూల మంత్రం అలాగే శ్లోకాన్ని మీ యథాశక్తి కొలది ఈ రోజున పఠించాలి. ఈ రోజున చల్లని వస్తువులను విసర్జించాలి. అలాగే రవికుల గుడ్డను తాంబూలంలో పెట్టి ఎవరైనా ముత్తైదువులకి గాని, పేదవారికి గాని దానంగా ఇవ్వాలి. ఈ రోజున అమ్మవారిని అర్చించడం వల్ల సంతానం లేక బాధపడుతున్న వారికి సత్సంతాన భాగ్యం కలిగి శత్రుపీడ నశించి అన్నింటా విజయం, కార్యసిద్ధి, ధనధాన్యాభివృద్ధి కలుగుతాయి.